జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలలో బీజేపీ తెలుగుదేశం తరఫున ప్రచారం చేసేందుకు గాను అక్షరాల 500 కోట్లు తీసుకున్నాడని ప్రతిపక్ష నేతలు కొంతమంది చర్చించుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తమ నాయకుడు అందరు రాజకీయ నాయకుల్లాగా డబ్బు కోసం గడ్డి తినేవాడు కాదని, కావాలనే పవన్ కళ్యాణ్ మీద అనవసర నిందలు వేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు. అసలు ఇలాంటి వదంతులు పవన్ కళ్యాణ్పై రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మునుపటి వాడి వేడి లేకపోవడమే అని కొంతమంది అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎవరినైనా విమర్శించాలంటే సూటిగా ఎలాంటి బెరుకు లేకుండా విమర్శించేవారు. తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించిన విధానమే మనం ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవాలి. కానీ పవన్లో మునుపటి తన మాటల పదును ప్రస్తుతం కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్లో ఈ మార్పు రావడంతోనే విమర్శకుల నోళ్లకు పనిపడింది. ఆ విమర్శల్లో భాగమే పవన్ 2014 ఎన్నికలకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని ఆరోపణ. పవన్ కళ్యాణ్ ఈ విమర్శలన్నింటికీ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూద్దాం. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.